Iyo, how you fica karibu eh? Yeah, it was Very good, very good. Correct, Yeah. yeah. All these photos we'll take from you. okay. Yes. Feel comfortable with the giraffe. Because It actually full ആയിട്ടുണ്ട്. Yes. Okay. Good. That the wild nene buffaloes are the many. Yeah. Iyo, how you fica karibu eh? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో గల పర్వత ప్రాంతాలలో కొండలలో ఉన్న జాతులు కొన్ని తెగలు అన్నమాట. వాళ్ళని ట్రైబ్స్ అంటారు. ఆ ట్రైబ్స్ అనే ఒక చిన్న జాతిని మనం చూస్తున్నాము. వీళ్ళు ఎలా ఉంటారంటే జాయింట్ ఫ్యామిలీ, అంటే సమిష్టి కుటుంబంలో అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఒక తెగలో వచ్చి 20 లేదా 30 కుటుంబాలు ఉంటాయి. ఈ 30 కుటుంబాల్లో ప్రజలు స్త్రీలందరూ ఒక చోట, పురుషులు అందరూ ఒక చోట, అలాగే ఆడపిల్లలు ఒక చోట, చిన్నపిల్లలు, పురుషులందరూ ఒక చోట, యూత్ అంటే యువకులు అందరూ ఒక చోట, ఎవరికి వారే డివైడ్ అయిపోయి ఒక చోట కూర్చుని అందరూ ఒకే గిన్నెలో భోజనం కానీ ఆహార పదార్థాలను వడ్డించుకుని అందరూ కలిసిగా తింటారనమాట. ఒక సమిష్టి కుటుంబంలాగా అందరూ కలిసి ఉంటారు. నీది నాది అనే తేడా అనేది వీరిలో ఉండదు. అలాగే వీళ్ళు మాట్లాడే భాష కూడా స్వాహిలీ భాష, అంటే మనకి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అరబీ కానీ అలాంటి ఏ భాషలో ఉండవు. వీళ్ళకి స్వాహిలీ భాష అనే ఒక భాష ఉంటుంది. ఆ భాషలో వీళ్ళు మాట్లాడతారు. ఆ భాష అయితే మనకి అర్థం కదండి. వీరికి దేవుని పరిచర్యను అందించడానికి ఈ పర్వత ప్రాంతాల్లోకి ఆసియం ఫాదర్స్, రోమన్ క్యాథలిక్ ప్రీట్స్ ఇక్కడికి వెళ్తారండి. ఇక్కడ ఎటువంటి రవాణా కానీ, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ, రోడ్డు రవాణా కానీ ఉండదు. ఒక ద్విచక్ర వాహనాల ద్వారా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ప్రార్థన చేసే ముందు వాళ్ళకి ఆచార నృత్యాలు, అంటే వాళ్ళ డ్యాన్స్లు ఉంటాయండి. వాళ్ళ నృత్యం చేసి వాళ్ళే స్వయంగా వాళ్ళ భాషలో పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ నృత్యం అనేది చేస్తారు. చూడొచ్చు మనం ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళ నృత్యం చూడొచ్చు అనమాట. వాళ్ళ ట్రెడిషనల్ నృత్యం. ఈ ట్రైబ్స్ వచ్చి 20 లేదా 30 ఇళ్ళు ఉంటాయని చెప్పాం కదా. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక గ్రామం వెళ్ళాలంటే మనం 100 లేదా 200 కిలోమీటర్లు వెళ్తే కానీ మనకు అక్కడ ఇంకొక 10 లేదా 20 ఇల్లులు, అలాగే అంతకంటే ఎక్కువ ఇల్లులు కనిపించవండి. ఇక్కడ ఒక్కొక్క తెగలో వచ్చి 10 లేదా 20 ఇల్లు అనేవి మనకు కనిపిస్తాయి. వాళ్ళు కూడా చాలా కలిసికట్టుగా ఉంటారు. వాళ్ళ పెద్దలు ఏం చెప్తే అది పాటిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళు పెద్దలు ఏది చెప్తే అది పాటిస్తూ అది చేస్తూ ఉంటారు. ఒకవేళ అది చేయకపోతే వాళ్ళ పెద్దలు కొన్ని శిక్షలు కూడా వారికి విధిస్తూ ఉంటారు. చూసారు కదండి, మనం ఈ వీడియోలో ఒక ఆఫ్రికాలోని తెగ గురించి చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న తెగల గురించి మరియు
ఆ ప్రీస్టులు చేసే దేవుని యొక్క పరిచర్యలో దేవుడు వారికి తోడుగా ఉండాలని అందరూ ప్రార్థించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.